ప్రస్తుతం ఇండిగో ఎయిర్లైన్స్లో కొనసాగుతున్న సంక్షోభానికి ప్రధాన కారణం స్టాఫ్ కొరత అంటున్నారు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి. వింటర్ సీజన్లో పొగమంచు వల్ల విజిబిలిటీ తక్కువగా ఉంటుందన్నారు. ఈ కారణాల వల్లే విమానాలు రద్దవుతున్నాయని చెప్పారు. ఎస్ఎన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ సుస్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, గత కొన్ని రోజులుగా కూడా చూస్తున్నాము, ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే అంతరాయం ఏర్పడింది, చాలా వరకు విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు. సో మొత్తంగా కూడా ఈ పైలట్స్ కానీ క్యాబిన్ క్రూ కానీ వాళ్ళ షిఫ్ట్స్ ఏ విధంగా ఉంటాయి సార్? అమెండెడ్ రూల్స్ ప్రకారంగా పోతే దే నీడ్ మోర్ పైలట్స్, మోర్ క్యాబిన్ క్రూ ఆల్సో. సో దట్స్ వై దే ఆర్ ఫైండింగ్ డిఫికల్టీ. దట్స్ వన్ థింగ్. అనదర్ అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ ది సీజన్ ఆఫ్ ఫాగ్ ఈజ్ వింటర్ సీజన్. వింటర్ సీజన్లో సాధారణంగా నార్థన్ ఇండియాలో ఢిల్లీ, లక్నో, జైపూర్, పంజాబ్, కాశ్మీర్ అడికంతా పూర్ విజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒకటి ఫ్లైట్ 6 o'clock వెళ్ళి ఆడ 8 o'clock ల్యాండ్ కావాలంటే ఆ ఫ్లైట్ అక్కడ పూర్ విజిబిలిటీ ఉండి ఆ విజిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడు 11 o'clock 12 o'clock. అప్పుడు దిస్ ఫ్లైట్ విల్ బి అలౌడ్ టు టేక్ ఆఫ్ ఫ్రమ్ హియర్. ఈ ఫ్లైట్ అక్కడ చేరే వరకు 11:30, 12 అట్లయితుంది. దిస్ పైలట్స్ హ్యావ్ టు డూ అబౌట్ 4 sectors ఆఫ్ ఫ్లయింగ్. ఇక్కడి నుంచి ఢిల్లీ పోతాడు, ఢిల్లీ నుంచి మేబీ అమృత్సర్ టు మళ్ళీ ఢిల్లీ టు హైదరాబాద్ ఇటు 4 sectors చేస్తారు. ఇక్కడనే వీళ్ళకు 3-4 hours గ్రౌండ్లో ఉన్నారు కనుక వీళ్ళు అక్కడ పోయే వరకు వాళ్ళ ఫ్లైట్ అండ్ డ్యూటీ టైం లిమిటేషన్ అయిపోతుంది. అయ్యే వరకు దే హ్యావ్ టు ఫైండ్ అందర్ క్యాప్టెన్. అది ఇప్పుడు హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళు ఢిల్లీ అమృత్సర్ పోయి అంటే నా డ్యూటీ అయిపోయింది, ఐ కెన్ నాట్ డూ మోర్ దెన్ దిస్ యాజ్ పర్ ది రూల్స్. ఎందుకంటే పొద్దున 6 నుంచి ఉన్నాడు, ఆడ పోయే వరకు వానికి 2 o'clock 3 o'clock అవుతుంది. ఆ వరకు హీ విల్ కౌంట్ అండ్ హీ విల్ సే దట్ మై డ్యూటీ ఈస్ కమింగ్ టు ది ఎండ్. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎ పైలట్ దేర్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఆర్డర్ ఇస్తే వాడు ఓసారి ఏమైందంటే ఇంకా వేరే వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చిండ్రు, వాళ్ళు 5 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇచ్చిండ్రు, వీళ్ళు 5 ఎయిర్ క్రాఫ్ట్స్. వేరే వాళ్ళు ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకేదో డిఫికల్టీ ఉండి వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళు అంటారు వీఆర్ నాట్ టేకింగ్. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ 5 ఎయిర్ క్రాఫ్ట్స్ నీకే ఇచ్చేస్తాను 10 ఎయిర్ క్రాఫ్ట్స్. బట్ 10 ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేవరకు దెన్ యూ నీడ్ సో మచ్ ఆఫ్ క్రూ, సో మచ్ ఆఫ్ పైలట్స్. సో అందుకొరకు ఆ డిఫికల్టీ ఉంటుంది. మనం చూసుకుంటే చాలా వరకు ఈ నిబంధనలు అన్ని ఎయిర్లైన్స్ కూడా వర్తిస్తాయి. కానీ ప్రస్తుతం వరకు చూసుకుంటే ఇండిగోకి ఎక్కువగా సంక్షోభం ఎందుకు ఏర్పడింది అనేది. ఇండిగో వర్ యూజింగ్ దేర్ క్రూ టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఎఫ్డిటిఎల్ లిమిటేషన్ ఇప్పుడు 8 hours అంటే దే వర్ యూజింగ్ 8 hours. వేరే వాళ్ళు మేబీ యూజింగ్ 5-6 hours. సో వాళ్ళకు అక్కడ ఇంకా కొంచెం చాయిస్ ఉంది. బట్ వీళ్ళకు ఇదివరకే 8 hours యూజ్ చేస్తున్నారు. సో దే కెనాట్ గో బియాండ్ దాట్. అండ్ క్రూ షార్టేజ్ తోటి ఈ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి అనమాట. అదే చూస్తున్నాం కదా, మొత్తంగా ఇప్పటివరకు అయితే ఇందులో ముఖ్యంగా 3 ప్రధాన కారణాలు అయితే తెలుస్తున్నాయి. ఒకటి లో విజిబిలిటీ, అలాగే స్టాఫ్ కొరత కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కొత్తగా నిబంధనలు వచ్చాయో ఆ నిబంధనల మేర కూడా అందరూ కూడా పనిచేయాలంటే కొద్దిమేర స్టాఫ్ తక్కువ ఉండడంతో పూర్తిగా ఈ సంక్షోభం అనేది ఏర్పడినట్టుగా కూడా కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రంగనాయకులతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.